ఏంటంటే మీరు అంటున్నట్టుగానే నేచర్ అంటే పాత రోజుల్లో ఒక 15 years లేకపోతే 20 years బ్యాక్కి వెళ్తే ప్రకృతికి చాలా దగ్గరగానే మానవుని జీవన విధానం లైఫ్ స్టైల్ అనేది మీకు ఒక 5,000 years 500 years ఎగ్జాంపుల్ ఈరోజు శ్రీరామనవమి కదా, యాజ్ పర్ నాసా మీకు ఆర్టికల్ పంపిస్తాను చూపిస్తాను. నాసా ప్రకారం శ్రీరాముడు 7,600 years కింద ఈ భూమి మీద పుట్టి చనిపోయిండు. రైట్, అంటే మనకి డీటెయిల్గా ఎక్కర్లేదు. ఇప్పుడు మీరు రామాయణంలో సినిమా తీసుకోండి, బుక్ తీసుకోండి, ఎక్కడైనా చదవండి, ఎక్కడైనా సరే రామాయణంలో వాళ్ళు పంచుకుంటే అన్ని ఫోటో ఫ్రేమ్లు దిగుతారు కాబట్టి రియాలిటీ లేకపోతే వాటిని బేస్ చేసుకుని రాసినవి తెలియదు. బట్ ఎక్కడైనా సరే ఒక ప్లేట్లో రకరకాల ఫ్రూట్స్ పెట్టుకొని ఉంటాయి చూడండి ఫొటోస్. రియల్ కూడా అప్పుడు 7,600 years కాదు, ఇంకా 10,000 years 15,000 years బ్యాక్ వెళ్ళిపోతే అందరం ఫారెస్ట్లోనే ఉన్నాం, అందరం అడవిలోనే పుట్టి పెరిగాం, అప్పుడు నేచర్లో ఉన్నాం. ఈ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? 300 years కింద వచ్చింది, లేకపోతే 250 years కింద వచ్చింది. ఈ అర్బనైజేషన్ ఎప్పుడు వచ్చింది? 200-300 years కింద. అంతకుముందు అంతా పల్లెటూరులో ఉండేవాళ్ళం, ఫారెస్ట్లో ఉండేవాళ్ళం, ఆటోమేటిక్గా నేచర్ దగ్గర ఉన్నాం. ఈ బోర్వెల్స్ లేవు, మినరల్ వాటర్ లేవు, ప్రకృతే ఉండేది, అక్కడక్కడ మనుషుల ఇవి ఉండేవి, అంతే లైఫ్ స్టైల్స్. వాళ్ళు చిన్న చిన్న గ్రామాలు లేకపోతే అలా ఒక 100 మంది అలా కనిపిస్తూ గ్రూప్స్ ఉండేవి కానీ ఫారెస్ట్ లోనే ఉండేది అందరం. ఫారెస్ట్ లోనే ఇంకంటే మొత్తం ప్రకృతితో మమేకం అయిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు, అలానే సర్వైవ్ అవుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అట్లా చాలా తెగలు ఉన్నాయి, అమెజాన్ ఫారెస్ట్ కానీ అక్కడ కానీ చాలా, అంటే నేచర్ లో బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కానీ ఇప్పుడు ఈ మనం డెవలప్ అయిపోయి మొత్తం అంతా లైఫ్ స్టైల్స్ ఎవ్రీథింగ్ మారిపోయిన తర్వాత ఇప్పుడు అంతా జీవన విధానం మారిపోయింది అండ్ ప్రతిదీ లైఫ్ స్టైల్ తోనే అమ్మా ప్రాబ్లం అంతా, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ తోనే. కనెక్టివిటీ ఏంటంటారు? లైఫ్ స్టైల్ కి రోగాలకి ఏంటి సంబంధం అంటారు? సేమ్ నేచర్ కి దూరం అవుతున్నారు కదా లైఫ్ స్టైల్ తోనే. ఏదో షూ వేసుకుంటారు లేకపోతే ఇంకోటి, దాంతో ఏమవుతుంది? మీ పాదాలు ఎప్పుడైనా మట్టికి టచ్ అవుతున్నాయా? మీకు అవుతున్నాయా? మీరు ఎప్పుడైనా మట్టిలో నడుస్తున్నారా? రేరు కూడా నడవారు కదా. ఎక్కడ రేరుగా నడుస్తారు? వాష్రూమ్కి వెళ్ళినా స్లిప్పర్స్ చేసుకుంటారు, బెడ్రూమ్కి వెళ్ళినా స్లిప్పర్స్ చేసుకుంటారు, ఇక్కడికి వస్తే షూ ఉంటాయి. మీకు అంటే కాంక్రీట్ కానీ లేకుంటే డాంబర్ రోడ్స్ కానీ లేకుంటే అవి కాకుండా నిజంగా మట్టిలో ఎప్పుడు నడుస్తున్నారు? మీరు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు నడిచింటారు. మట్టిలో నడవడం వల్ల, మట్టిలో మనం టచ్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే ఎర్త్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మన బాడీలోకి వచ్చి మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఫ్రీ చేస్తుంది. తర్వాత మన బాడీలో మన జీన్స్ తో పాటు 125 trillion సెల్స్ ఉంటాయి యావరేజ్ మనిషికి. వాటితో పాటు 375 trillion మైక్రోబ్స్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ కూడా జీన్స్ ని షేర్ చేస్తాయి. అందుకే ఇద్దరు కవల పిల్లలు ఉన్నా సేమ్ ఉన్నా వాళ్ళ సాఫ్ట్వేర్ మైండ్ డిఫరెంట్ గా ఉంటుంది, అంటే వాటి షేరింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మట్టిలో నడుస్తారో నడిచినప్పుడు మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా ఆ మట్టిలో ప్రతి ఏరియాలో, అంటే భూమి మొత్తం భూగోళం అంతా ప్రతి ఇంచు లేకపోతే ప్రతి సూది పెట్టేంత మొన్నంతా కూడా కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా లేని ప్లేస్ అంటూ ఉండదు. మీరు ఎప్పుడైతే మట్టిలో కాలు పెడతారో బ్యాక్టీరియా ఎక్స్చేంజ్ అవుతుంది, దానివల్ల మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ లైఫ్ స్టైల్ వల్ల ఏంటి? ఏసీలు, కార్లు, రకరకాల అపార్ట్మెంట్లు, 40 floors 30 floors ఇక్కడికి వెళ్ళిపోయి భూమికి దూరం అయిపోయి ఈ లైఫ్ స్టైల్ మారిపోయి పోష్ కల్చర్ వచ్చేసి వెస్టర్న్ కల్చర్ మరి ఎక్కువైపోయింది. యూఎస్లో ఎవడైనా పాయింట్స్ చించుకుంటే మనం చించుకుంటాం, అంటే ఈ కాపీ కొట్టేస్తాం. ఫుడ్ కూడా మీరు ఏది బర్గర్లు, పిజ్జాలు, గడ్డీలు, మొత్తం ఏ ఫుడ్ అన్నా మీరు డే మొత్తం చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు తీసుకునే ఫుడ్లో ఎంత న్యాచురల్ ఫుడ్ ఉంటుంది. జంక్ ఫుడ్ మొత్తం, ఆ జంక్ ఫుడ్ వల్ల మీకు అందాల్సిన న్యూట్రియంట్స్ అందవు. ఇప్పుడు మీరు మార్నింగ్ ఏం తీసుకున్నారు? ఈరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఇడ్లీ తీసుకున్నారు, ఇడ్లీ పల్లీ చట్నీ తీసుకున్నారు, లేకపోతే దోశ తీసుకున్నారు. ఇడ్లీలో వాడేది ఏంటి? రైస్ పౌడర్, లేకపోతే దోశ తీసుకోండి, మినుములు, ఇంకేవో రైస్ కలిపేస్తారు. అంటే మినుములు గింజలే, రైస్ గింజలే, పల్లి చట్నీలో పల్లి గింజలే, అందులో వేసి ఆవాల గింజలే. మీరు తీసుకున్న ప్రతి ఫుడ్ మొక్క నుంచి వచ్చిన గింజనే, దాంట్లో ప్రాణం ఉంటుంది. మీరు ఎప్పుడైతే కుకింగ్ చేస్తారో, ఎప్పుడైతే హీట్ చేస్తారో అందులో ఉండే ప్రాణ ఎవాపరేట్ అయిపోతుంది. ప్రాణ PRANA అంటే మనం ప్రాణిక్ ఫుడ్డే తీసుకోవాలి. ఓకే, ఫుడ్స్ ఇప్పుడు నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్, పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్ అని 2 రకాలు ఉంటాయి. మనం తీసుకున్న ఫుడ్ ఏంటి? జనరల్ గా ఎర్త్ మొత్తం 2 రకాలు ఉంటుంది. ఒకటి జీవం ఉన్నది, రెండోది నిర్జీవం, జీవం లేనిది. జీవం లేనిదంటే మట్టి,
రోడ్లు, రాళ్ళు, రప్పలు ఇట్లాంటివి. ఏ మనిషి అయినా జీవం ఉన్నదే తీసుకుంటాడు. జీవం లేని మట్టి రాళ్ళు ఎవరు తీసుకోరు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం తీసుకునే ఫుడ్ జీవాన్ని చంపేసి హీట్ చేసి ఫ్రై చేసి ఆయిల్ ఫ్రై చేసి దానికి రకరకాల నేమ్స్ పెట్టుకొని అందులో ఉన్న ప్రాణ జీవ వాటితో పాటు న్యూట్రియంట్స్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. ఆ న్యూట్రియంట్స్ మొత్తం కిల్ చేసి పనికి మాలిన ఫుడ్ తింటున్నాం. అదే జంతువులు అవే గింజలు తింటాయి, లేకపోతే గడ్డి తింటాయి. అవి గడ్డి తింటాయి, గడ్డి పెరుగుతుందంటే దాంట్లో ప్రాణం ఉంది. అది ప్రాణం ఉన్నదే తింటుంది. ఇప్పుడు టైగర్ జింకను తీసుకుందంటే అది ప్రాణాన్ని చంపుకొని తింటది. ప్రకృతి ధర్మాలను పాటిస్తుంది. మనం అట్లా చేయము. ఇప్పుడు సపోజ్ మీకు మటన్ ఉంది, మటన్ కట్ చేసినప్పుడు అది డైరెక్ట్ మీరు ఫ్రై చేసి పెట్టండి, తినదు. అంటే మనం పెంచే కుక్కలు తింటాయి. న్యాచురల్గా ఫారెస్ట్లో ఉండే జంతువులు తినవు, అవి న్యాచురల్ అన్నీ తింటాయి. ఇప్పుడు మీరు టైగర్ తీసుకున్నా, లయన్ తీసుకున్నా దానికి అది వేటాడి చంపేసుకొని తినేస్తే వదిలేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా, లయన్స్ అండ్ టైగర్స్ తిన్న తర్వాత వేటాడి తినేసిన తర్వాత 24 days మళ్ళీ దాని ముందు జింక వచ్చి డాన్స్ చేసిన చంపదు. దానికి హంగర్ అంటే బాగా ఆకలి అయితేనే వేటాడుతుంది. మనం అట్లా కాదు, 5 పూటలైనా సరిపోదు, ఫ్రీగా వస్తే 6వ పూట కూడా వేసేస్తాం. మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీల కాడికి వచ్చినాం. ఇట్లా లైఫ్ స్టైల్ మారిపోయిన తర్వాత మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా లేదు, న్యాచురల్ ఫుడ్ తీసుకోవట్లేము. ఆ తీసుకునే ఫుడ్ అంతా జంక్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఆ జంక్ ఫుడ్తో పాటు ఏది కావాలో అంత కాదు. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ ఏం తెలుసమ్మా, ఎక్సెస్ ఫుడ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ఎవరు నడవట్లేరు. అసలు ఇంతకుముందు మీరు కొన్ని 100-200 years కింద తీసుకున్నా అందరు రైతులుగా ఉండేది, పొలాలకు వెళ్ళేది, పొలం పనులు చేసుకునేది. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు, ఈ వెహికల్స్ లేవు. మీరు ఒక 200 years కింద తీసుకుంటే, 150 years కింద తీసుకుంటే అందరు నడుచుకుంటూ పోయి ట్రాన్స్పోర్ట్ అంతా. మీరు 100 kilometers నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అప్పుడు వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ క్యాలరీస్ ఖర్చు పెడతారు. మనం ఎక్కడ తీసి లోపల వేసేస్తున్నాం, మూత పెట్టేస్తున్నాం. అందుకే ఇన్ని డిసీజెస్ వస్తున్నాయి. ముందు రోగాలు రావద్దంటే ఫస్ట్ మనిషి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే ప్యాంట్స్ వేసుకున్నట్లు కాదు, నేచర్కి దగ్గర కావాలి. ఫస్ట్ బేసిక్ థింగ్ అది. సో మనుషులు అంటే లైఫ్ స్టైల్ ఏదో అభివృద్ధి అన్న దీనిలో ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి రోగాలని పెంచుకుంటున్నారు అంటారు. అబ్సల్యూట్లీ అమ్మా. సో ప్రతిదీ అన్ని టెక్నాలజీ లగ్జరీస్ వల్ల సుఖాలకి వాటి వల్ల ఇంత నాశనం అయిపోతున్నాడు మనిషి. లగ్జరీస్ వల్ల ఇంకా నాశనం అయిపోతున్నాడు. సో లైఫ్ స్టైల్, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ దీనికోసం లైఫ్ని త్యాగం చేస్తున్నాడు. లైఫ్ స్టైల్ ఉంటే ఉండని, అర్బనైజేషన్ ఉండని, రోజు ఒక గంట మట్టిలో నడువు, తీసుకున్న ఫుడ్లో 60-70% కనీసం 50% న్యాచురల్ ఫుడ్ తీసుకో. కుకింగ్ చేయని ఫుడ్. ఎందుకు కుకింగ్ చేయని ఫుడ్ తీసుకోవద్దంటే మీకు అందులో న్యూట్రియంట్స్ అని పోతాయి. న్యాచురల్ ఫుడ్ తీసుకున్న డైట్లో కనీసం 50-70% న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. మినరల్ వాటర్ తాగకూడదు, న్యాచురల్ వాటర్ తాగాలి. అంటే అర్బన్లో ఉన్న, సిటీస్లలో ఉన్న కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే హెల్త్ ఈజీ. అందరికీ హెల్త్ ఈజీ. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అమ్మా. ఓకే.